ఆదివాసీ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. కొమరంభీం జిల్లాలో ఇద్దరిని అమ్మేసిన ముఠాను పోలీసులు ఆట కట్టించిన విషయం మర్చిపోకముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో ముఠా ఆగడాలు వెలుగు చూశాయి. ఇంతకీ పేద ఆదివాసీ బాలికలు యువతులను ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు? ముఠాలకు సహకరించేదెవరు? 2 కేసుల దర్యాప్తులో తేలిందేంటి? అడవుల నిలయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న బాలికలు యువతుల అక్రమ రవాణా కేసులతో భయాందోళనలు చెందుతున్నారు ఆదివాసీలు. ఒంటరిగా బాలికలు యువతులు మహిళలు కనిపిస్తే చాలు వారిని మచ్చిక చేసుకుని అమ్మేస్తున్నాయి ముఠాలు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలికను అమ్మేసిన కేసులో 2ని అరెస్టు చేశారు పోలీసులు. బాలికను రాజస్థాన్కు తీసుకువెళ్లి కోటా ప్రాంతంలో ఓ వ్యక్తికి 10,000కు విక్రయించారు మహారాష్ట్ర దంపతులు. 10th చదివే బాలికను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మహారాష్ట్రకు చెందిన బాపుణ్య రాజారాం ఆత్రం, నిర్మల బాపుణ్య ఆత్రం దంపతులు ట్రాప్ చేశారు. బాలికను రాజస్థాన్ తీసుకువెళ్లి కరణ్ దంపతులకు 10,000 రూపాయలకు అమ్మేశారు. ఆ తర్వాత బాలికను తన ఇంట్లో అక్రమంగా నిర్బంధించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు కరణ్. ఇన్స్టాలో చాటింగ్ ఆధారంగా పాపను విక్రయించినట్లు గుర్తించిన మేనమామ ఈ నెల 22న భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు రాజారాం, నిర్మల దంపతుల్ని అరెస్టు చేశారు. ఒక సెల్ ఫోన్, 2,000 రూపాయల నగదును సీజ్ చేశారు. కరణ్ను పట్టుకునేందుకు రాజస్థాన్కు పోలీస్ బృందాలు వెళ్లాయి. హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. సర్చ్ చేసి చాలా డిలే కంప్లీట్ ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఫస్ట్ ఒక అమ్మాయిని కూడా అటు ఇచ్చారు కదా. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకెంతమంది అన్నది మేము అతనుకుంటే పోలీస్ కస్టడీ తీసుకొని కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తాం. అదే జనరల్లీ ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళు సెలెక్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఇంకా వేరే అమ్మాయిలను ఎవరైనా తీసుకెళ్ళింది అన్నది ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నది. ఇటీవల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 యువతుల్ని విక్రయించిన కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గ్యాంగ్లో ఓ కానిస్టేబుల్ ఉండడంతో అతన్ని జైలుకు పంపారు పోలీసులు. కానిస్టేబుల్ హరిదాస్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వాదిగొంది గ్రామ యువతి ఏడాది క్రితం అదృశ్యమైంది. అయితే ఆమె ఆధార్ కార్డు ఇటీవల ఇంటికి రావడంతో తమ పాప బతికే ఉందని నిర్ధారించుకున్నారు కుటుంబ సభ్యులు. తనను మోసగించి అమ్మివేసినట్లు ఆసిఫాబాద్ పోలీసులకు బాధిత యువతి తన గోడు వెళ్లబోసుకుంది. కొంతమంది కలిసి తనను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తులకు 1,30,000కు అమ్మేసినట్లు వాంగ్మూలం ఇచ్చింది. మరో బాధిత యువతి సైతం తనను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తులకు 1,10,000కు అమ్మేసినట్లు వాపోయింది. ఈ 2 కేసుల్లోనూ ప్రమేయం ఉన్న 10 మందిని రిమాండ్కు పంపించారు. మేము మా అమ్మాయిని రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ హరిదాసుని, సుజాతని వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాము. ఓకే, ఇది జరిగే తరుణంలో, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యే తరుణంలో ఇంకొక అమ్మాయి విక్టిమ్ ఇలాగే మోసపోయానని చెప్పి, ఓకే, సేమ్ హరిదాస్ అనే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నాడో, ఓకే, అతను కూడా ఇలాగే నన్ను వేరే ఒక అతనికి అమ్మేశారు మధ్యప్రదేశ్లో అని చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం టోటల్ ఈ 2 కేసులలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కొమరంభీం జిల్లాలో 2023 నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్లలో 212 మంది అదృశ్యమైతే 202 మందిని గుర్తించారు పోలీసులు. మిగిలిన వారు ఎటు వెళ్లారు? ముఠాలకు చిక్కారా? అసాంఘిక శక్తులకు అమ్మేశారా అనేది విచారణలో తేలాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ అమాయకులకు మాయమాటలు చెప్పి డబ్బు ఎరవేసి ఈ దందాను కొనసాగిస్తున్నాయి ముఠాలు. అయితే ఆదివాసీ యువతులు అదృశ్యమైన బాలికలు, మహిళల్ని అమ్మేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.